హాయ్ ఫ్రెండ్స్, టుడే అయితే నూడిల్స్ కాంపిటీషన్ అయితే పెడుతున్నా. అందులో పార్టిసిపేట్ 3 మెంబర్స్. ఎవరెవరంటే బేబీ ప్రియా, పండు, ఫ్రాన్సిస్. వీళ్ళు ముగ్గురు అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. గెలిచిన వాళ్ళకి 500 రూపీస్, 1 ప్లేట్ 5 మినిట్స్ కంప్లీట్ చేస్తే 500 రూపీస్. ఎవరు గెలుస్తారో చూద్దాం, వచ్చేయండి. హాయ్ బేబీ ప్రియా గారు, మొన్న పానీపూరి ఛాలెంజ్లో మీరే విన్ అయ్యారు. ఇప్పుడు కూడా మీరే విన్ అవుతారా? చెప్పండి. అవునండి, నేనే విన్ అవుతాను. చూడండి, చూస్తా ఉండండి. మొన్న ఏమో పానీపూరి ఛాలెంజ్ లో నేనే విన్ అయ్యా, ఇప్పుడు నూడిల్స్ ఛాలెంజ్ లో కూడా నేనే విన్ అవుతా. చూస్తా ఉండండి. చూసుకుందాం, మీ ఇద్దరు నేను గెలిచే. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, మీకు ఇచ్చింది 5 మినిట్స్ మాత్రమే. ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి 500 రూపీస్. ఓకేనా? 3 కౌంట్ చేస్తా, స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచి. ఓకేనా? 1 2 3 స్టార్ట్. చలో. ముగ్గురికి ముగ్గురు అస్సలు తగ్గట్లేదు, తింటూనే ఉన్నారు. పండు అయితే అసలు ఆగట్లేదు, అసలు నోట్లో కుక్కేసుకొని తింటున్నాడు. ఫ్యాన్ చేసేస్తే అసలు తగ్గేదేలే అంటున్నాడు. పెడుతూనే ఉన్నాడు, మింగుతూనే ఉన్నాడు. అస్సలు బేబీ ప్రియా గారు అయితే ఏంటో స్లో అయిపోతున్నారు, అస్సలుకి అర్థం కావట్లేదు. ఎవరు గెలుస్తారో చూద్దాం. టేస్ట్ బాగుందా? ఏమైంది బేబీ ప్రియా గారు, మీరు స్లో అయిపోయారు? మంటకుందా? ఎవరెవరి ప్లేట్లో ఇంకా ఎంత నూడిల్స్ ఉందో చూద్దాం, వచ్చేయండి. పండుది ఇంకా సగం ఉంది, ఫ్రాన్సిస్ది. పండుది కూడా ఇంకా సగమే ఉంది. బేబీ ప్రియా గారిది అసలు ఏమీ అవ్వలేదు, కొద్దిగా తిన్నారు. ఏంటో వెనకపడిపోతున్నారు. పానీపూరిలో ఉన్నంత ఇంట్రెస్ట్ ఈ నూడిల్స్లో లేదేమో. ఇందాడ నేనే గెలుస్తా అన్నారు, మరి ఏంటో అంత స్లో అయిపోయారు. పండు ఏమో ఛాలెంజ్ మీద ఛాలెంజ్లు విసురుతున్నాడు. ఫ్రాన్సిస్ అయితే అసలు తగ్గేదేలే అంటున్నాడు. టూ మినిట్స్ కంప్లీట్ అయింది. 2 minutes 15 seconds కంప్లీట్ అయింది. ఇంకా 2 minutes 50 seconds ఉంది. అయిపోతుంది. అది మీ ఇష్టం, 2 చేతులతో తింటారో ఎలా తింటారో అది మీ ఇష్టం. మీరు 5 minutesలో కంప్లీట్ చేయాలి. 3 minutes ఓవర్, ఇంకా 2 minutes ఉంది. ఎవరు కంప్లీట్ చేస్తారు చూద్దాం. మళ్ళీ ప్లేట్, ఎవరెవరి ప్లేట్లో ఎంతెంత నూడిల్స్ ఉందో. ఫ్రాన్సిస్ కొద్దిగా ఉంది, పండుది ఇంకా కొంచెం ఉంది, పర్లేదు. బేబీ ప్రియా గారిది అయితే అసలు ఇంకా చాలా ఉంది. బేబీ ప్రియా గారు, మీరు ఎందరో ఛాలెంజ్ ఇసిరారు, మీరు ఓడిపోతే మరి ఇంకా
పండు ఏంటో స్లో అయ్యాడు. ఫ్రాంచైజ్ అసలు తగ్గట్లేదు. పండు అడ్డం పడిపోయాడు. కేవలం ఇంకా 1 minute మాత్రమే ఉంది. 4 minutes కంప్లీట్ అయ్యాయి. 1 minuteలో ఎవరైతే తింటారో వాళ్ళకే 500 రూపీస్. లక్కీ విన్నర్ ఎవరో చూద్దాం. నాకు తెలిసి ఫ్రాంచైజీ అని నేను అనుకుంటున్నాను. పండు ఏందో కిసకిసలాడుతున్నాడు. బేబీ ప్రియా గారిది అయిపోయింది సీను. పైకి వస్తుంది. మన ఫ్రాన్సిస్ అయితే అసలు ఆగట్లేదు. ఫ్రాన్సిస్ మీరు తప్పు అలా వేయకూడదు. మీరు మాత్రమే తినాలి. ఎవరి దాళ్ళే తినాలి. ఫ్రాన్సిస్ మీరు ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేసేయగలరా? ఓకే నైస్. బేబీ ప్రియా గారు అయితే అసలు అలా ఉన్న వాళ్ళు అలాగే ఉన్నారు. అటు కదలలా ఇటు కదలలా. ఇప్పుడు కదిలారు. ఫ్రాన్సిస్ గారు మీకేమైంది? ఆటం పడిపోయారు. పండు గారు ఏంటో దిక్కులు చూస్తున్నారు. కేవలం 10 seconds మాత్రమే ఉంది. లాస్ట్ 10 seconds. 8 9 6 5 4 3 2 1 0. చూద్దాం ఎవరైతే కంప్లీట్ చేశారో. చేయలేదు. ఫ్రాన్సైజ్ది కొద్దిగా ఉంది, మిస్ అయిపోయారు. పండుది కూడా ఏమీ లేదు. బేబీ ప్రియా గారిది చాలా ఉంది. ఫ్రాన్సైజ్ది కొద్దిగా ఉంది. పాప ఇంకొక 10 seconds ఇచ్చి ఉంటే తను గెలిచేవాడు. సరే మీకు ఈ ఛాలెంజ్ ఓడిపోయారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫ్రాన్సైజ్ గారు మీరు తినలేరా? ఎలా అనిపించింది ఛాలెంజ్? సూపర్ ఉంది ఛాలెంజ్. కడుపు నిండా నూడిల్స్ పెట్టారు కానీ ఛాలెంజ్ మాటికి విన్ అవ్వలేకపోయాము. అదే బాధాకరం. మీకు ఫ్రాన్సైజ్? సారీ ఫ్రెండ్స్, మేము తినలేకపోయాము. ఛాలెంజ్ సరిగ్గా అయిపోయలేదు. ఆడియన్స్కి కొంచెం గట్టిగా చెప్పరా? ఎలా అనిపించింది ఫ్రాన్సైజ్ గారు? సూపర్ ఉంది. బాగా అనిపించింది. బాగా పెట్టారు మాకు. సరే మరి అయితే ముగ్గురు ఓడిపోయారు కాబట్టి మీ ముగ్గురికి కలిపి మీరు ఓడిపోయారు కాబట్టి మీరు ఏం చేయలేరు కాబట్టి మీరు తిన్న నూడిల్స్కి బిల్లు పే చేసేసి వెళ్ళిపోండి. కాదండి, మీరు విన్ అయితేనే ఇస్తా అన్నాను. ఓడిపోతే మీరు ముందు అడగలేదు కదా, కాబట్టి ఒకటి డబ్బులు కట్టేసి వెళ్తే మంచిది, లేదంటే గిన్నెలతో వేసి వెళ్ళిపోండి. బయట మా బాన్సర్లు ఉన్నారు. సంకలో పెట్టుకొని నలిపితే నల్లి బొక్క నలిగినట్టు నలిగిపోతారు. అసలుకే మేము వాడకం చూస్తుంటే గట్టిగా తినేవాళ్ళు కూడా కనిపించలేదు. ఆ ఒళ్ళు చూస్తుంటే నలిపితే నలిగిపోయేటట్టున్నాం. సరే, మన యూట్యూబర్ మన ఫ్రెండ్స్కి కొంచెం హాయ్ చెప్తారా? కొంచెం వాళ్ళ కోసం మీ మాటలు ఏమైనా ఉంటే కొంచెం చెప్పండి. మీరు మాత్రం ఓడిపోండి, అదే కదా. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేయలేకపోయాను. ఈసారి నెక్స్ట్ ఛాలెంజ్ లో కంపల్సరీ నేనే ఫస్ట్ వస్తాను. సారీ ఫ్రెండ్స్, నా ఫ్యాన్స్
ఫీల్ అయినందుకు క్షమించండి. పండు గారు మీరు కొంచెం ఆ ప్లేట్ పక్కన పెట్టండి. ఈడైతే నా నూడిల్స్ అంతా అక్కడ పెట్టేసుకున్నాడు. సో నేనే గెలిచామండి, కానీ తొండ ఆట ఆడాడు. లేదంటే నేనే గెలిచాను ఫ్రెండ్స్. ఫ్రాన్సిస్ గారు మీరు తుత్తు అంటాడు ఫ్రెండ్స్. ఫ్రాన్సిస్ గారు ఏంటండి సిగ్గుపడుతున్నారు చెప్పండి, మీకు ఎలా అనిపించింది? మీ ఫ్యాన్స్ అడుగుతున్నారు చెప్పండి. ఉన్నాయినా చెప్ప ఫ్రెండ్స్, ఇంకా 10 seconds ఇచ్చుంటే నేను తినేసావాడిని, కానీ 10 seconds ఇవ్వలేదు. ఓడిపోయా ఫ్రెండ్స్. ఇంకో ఛాలెంజ్కి నేను గెలుస్తా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.